Lucknow Super Giants. So to start with, ఈ ఫ్రాంచైజ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లక్నో సూపర్ జైంట్సా? మన ఇది సంజీవ్ గోయింకా ఫస్ట్ ఎలా అంటే ఒకడికి ఒక రూమ్లోకి ఎంట్రీ ఉండదు అనమాట. ప్రతిసారి వద్దాం అని చూస్తూ ఉంటాడు అన్న. ఫస్ట్ పూణే సూపర్ జైంట్స్, అవును, పూణే సూపర్ జైంట్స్తో పాపం ఎంట్రీ ఇద్దామని చూసాడు, వచ్చాడు. పాపం ఆ ప్యాషన్ స్పోర్ట్స్ మీద బాగా ప్యాషనేట్ ఉన్నారు పాపం. అలా ఎంటర్ అవుదామని చూసి పూణేతో ఎంటర్ అయ్యాడు. అది ఒక సీజన్ ధోని క్యాప్టెన్, ఒక సీజన్ స్టీవ్ స్మిత్. ధోనినే దింపేసాడు అసలు. గ్రేటెస్ట్ క్యాప్టెన్ ధోనినే దింపేసాడు. అలా అంత ప్యాషనేట్ వచ్చాడు. కేఎల్ రాహుల్ని పిక్ చేసుకున్నాడు ఫస్ట్ సీజన్లో. మంచి టీంలే బిల్డ్ చేశాడు. సో సంజీవ్ గోయింకా ఐపీఎల్లోనే కాదు, చాలా లీగ్స్లో ఉన్నాయి టీమ్స్. ఐఎస్ఎల్లో కూడా ఉంది. ఐఎస్ఎల్లో మోహన్ బాగాద్ అని ఒక టీం ఉంటుంది, అది చాలా స్ట్రాంగెస్ట్ టీం. సో సంజీవ్ గోయింకా ఎలా అంటే ఎవ్రీ టీమ్ ఆఫ్ హిస్ షుడ్ బి స్ట్రాంగెస్ట్ టీమ్. అంటే ఆ ఇంపాక్ట్ ఉండాలి. లైక్ ఆ టీం పేరు చెప్తే భయపడాలి, ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు సిఎస్కే, ముంబై వీటికి ఎలా ఉంటుంది రెస్పెక్ట్. సో హీ వాంట్ దట్ రెస్పెక్ట్. అండ్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ క్విక్ రిజల్ట్స్ కావాలి. చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. 7,000 హైయెస్ట్ బిడ్ 7,000 CR చాలా ఇన్వెస్ట్ చేశాడు. ఆ బిజినెస్ లాజిక్ కూడా ఉంది. 10 yearsలో నాకు రికవర్ అయిపోద్ది అనేది. సో హీఈస్ వెరీ విజిబుల్ ఓనర్, వెరీ ఇన్వాల్వింగ్ ఓనర్, ట్రాన్స్పరెంట్ ఇన్వాల్వింగ్ ఓనర్. అండ్ రిజల్ట్స్ కూడా నాట్ బ్యాడ్ రిజల్ట్స్. లైక్ 3 seasons క్వాలిఫై, ఒక సీజన్ నాట్ క్వాలిఫైడ్, 2 seasons క్వాలిఫై ఏమో. బట్ లైక్ దాని తర్వాత కేఎల్ రాహుల్. సో కేఎల్ రాహుల్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ప్లేయర్స్. సో కేఎల్ రాహుల్ని పిక్ చేసుకున్నారు. సో అండ్ గంభీర్ ఉన్నప్పుడు గంభీర్ వర్సెస్ కోహ్లీ అయ్యేది, ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ అయినప్పుడు మంచి ఫైరీ మ్యాచెస్ ఉండేది, మంచి ఇంటెన్సిటీ ఉండేది. కేఎల్ రాహుల్ సంజీవ్ గోయింకా క్లాష్ చెప్పకూడదు. జనరలీ ఈజ్ అన్ ఓనర్, టెక్నికల్లీ కేఎల్ రాహుల్ ఈజ్ హిస్ ఎంప్లాయీ. అండ్ అది చూపించడం అనేది కరెక్ట్ కాదు. అది పబ్లిక్గా కాకుండా ప్రైవేట్గా డిస్కస్ చేసి ఉంటే ఇట్స్ చాలా బెటర్ ఉండే. ఇప్పుడు ఆయన అలా మాట్లాడడం తప్పు అని మనం డైరెక్ట్ చెప్పలేం, బట్ మాట్లాడే ప్లేస్ తప్పు. సో ఈగోస్ హర్ట్ అవుతాయి. సో మేబీ దానివల్లే కేఎల్ రాహుల్ ఈ ఎస్కేప్డ్, లిటరలీ ఇంట్రెస్ట్ పోయింది, రెస్పెక్ట్ లేదనుకున్నాడు అక్కడ. సో తప్పించుకున్నాడు, వెళ్ళిపోయాడు. సో 2025 సో కేఎల్ రాహుల్ 2025కి లేడు. సో వాళ్ళ స్ట్రాటజీ ఏంటనుకుంటున్నాం ఎల్ఎస్జీకి? అదే వాళ్ళు అంటే ఆల్రెడీ అయిపోయింది, బట్ ఏ థాట్ ప్రాసెస్ మీద వాళ్ళు వెళ్ళారు 2025 ఆప్షన్కి? వాళ్ళు ఫస్ట్ కోచింగ్ స్టాఫ్ని కూడా మార్చేసినట్టున్నారు. జస్టిన్ ల్యాంగర్ని తెచ్చుకున్నారు. యాండీ ఫ్లవర్ కాంట్రాక్ట్ అయిపోయింది. సో మోబాబాట్ అడగడం వల్ల ఆర్సీబీకి వెళ్ళిపోయాడు. సో రెన్యూ చేసుకోలేదు. ఆప్షన్లోకి వెళ్తూ కూడా డైరెక్ట్ రిషబ్ పంత్ అని ఫిక్స్ అయ్యి వెళ్ళారు ఆప్షన్కి. జస్టిన్ ల్యాంగర్ అని చెప్పగానే నాకు ఇంకో స్టోరీ గుర్తొచ్చింది. జస్టిన్ ల్యాంగర్ని ఎలా కన్విన్స్ చేశాడు గోయింకా అని. జస్టిన్ ల్యాంగర్ ఇది జరిగింది. జస్టిన్ ల్యాంగర్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, నేను ఐమ్ వెరీ మచ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కోచింగ్, అంటే వెళ్ళాలనుకోలేదు. వచ్చాడు సంజీవ్ గోయింకా, వచ్చి లైక్ నాకు అప్పుడు అనిపించింది హౌ ఈజ్ ఎ గ్రేట్ బిజినెస్ మ్యాన్ అని. జస్ట్ వచ్చి డోంట్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ గ్రేట్ కోచ్ వితౌట్ అన్ ఐపీఎల్ ట్రోఫీ అన్నాడు, అంతే. సో అక్కడ అంతే కదా, కరెక్టే కదా అన్న థాట్లో సో దట్స్ హౌ ఎ గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఈజ్. అంటే పీపుల్ మేనేజ్మెంట్ గట్టిగానే ఉంది. సో అది నువ్వు 2025 గురించి చెప్పు. ఆప్షన్ పూరన్ని చేసుకున్న రిటైన్. పూరన్ బిష్నాయ్, మోసిన్ మయాంక్.
5గురిని తీసుకున్నారు. నీకు అది చూసుకున్నా మంచి రిటెన్షనే. బట్ వాళ్ళు మోహసిన్ అండ్ మయాంక్ని మెయిన్ పేసర్స్ కింద తీసుకుని వెళ్ళడం అనేది అంత టాక్టికల్. వాళ్ళు అక్కడ ఒక రిస్క్ తీసుకున్నారు, బట్ రిస్క్ పే ఆఫ్ అవ్వలే. ఎందుకంటే ఇప్పుడు బోత్ ఆర్ వెరీ ఎగ్జైటింగ్ టాలెంట్స్. మోహసిన్ కూడా చాలా అది రిస్క్ కన్నా అది 70-30 రిస్క్ కూడా అది కాదు, 70 అగేన్స్ట్ దర్ ఫేవర్ అంతే. ఎందుకంటే మోహసిన్ చూస్తున్నారు, వాళ్ళ టీమ్ లోనే ఉన్నారు లాస్ట్ 3 years గా చూస్తూనే ఉన్నారు. సగం మ్యాచ్లే ఆడతాడు, అయినా కూడా తను తీసుకున్నారు. మయాంక్ కూడా వీళ్ళు తీసుకోకముందే ఇంజురీకి గురయ్యాడు. బట్ మయాంక్ వాళ్ళకి ఎగ్జైటింగ్ టాలెంట్ అనిపించింది. అంటే వేసే లెంత్ 150 కన్సిస్టెంట్గా వేస్తాడు. ఆప్షన్లో ఉంటే 11 crores వెళ్తాడని నువ్వు అనుకుంటున్నావు? వెళ్ళొచ్చేమో 11. ఇప్పుడు నార్మల్ ఫాస్ట్ బౌలర్స్ అందరినీ తీసుకో, ప్రసిద్ధ్ 9, సిరాజ్ ఆల్మోస్ట్ 12, భువనేశ్వర్ 12. పోనీ సో వీళ్ళందరూ బాగా ఎక్స్పీరియన్స్డ్ అనుకున్నాం. ఆవేష్ ఖాన్ అరౌండ్ 10, ఆకాష్ దీప్ అరౌండ్ 8.5 సంథింగ్. సో ఆకాష్ దీప్కి 8.5 వచ్చినప్పుడు మయాంక్ యాదవ్ లైక్ హీ షోడ్ లైక్ 4 మ్యాచెస్లో ఆర్సీబీతో మ్యాచ్ ఉంటుంది, ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ, వన్ సైడ్ తిప్పేస్తాడు ఫస్ట్ మ్యాచ్. సో టెక్నికల్లీ దట్ ఇంజురీ కన్సర్న్ ఈస్ దేర్. బట్ ఇప్పుడు నీకు 14 matches ఆడతాడు పక్కాగా అనుకున్న 14 matches ఆడుంటే 14 matches ఆడే ప్లేయర్ అయితే ఈజీగా 18 వెళ్తాడు, 18 CRకి వెళ్తాడు. బట్ ఇంకా ఫ్రెష్ టాలెంటే కదా, ఇంకా నీకు అంత ఫ్రెష్ టాలెంటే. బట్ గ్లిమ్స్ చూపించాడు. ఓకే, సేమ్ ఇదే దాంట్లో ఉమ్రాన్ మాలిక్ మనకు ఒక ఎగ్జాంపుల్ ఉన్నాడు. బట్ అంతే. సో అంత అంటే కరెక్ట్ బెట్టే. బట్ 70 రిస్క్ తీసుకున్నారు, ఫెయిల్ అయింది. సో పూరానికి 21 అనేది ఓకే, జస్టిఫైడ్. క్లాసన్ పూరన్ నాకు తెలిసి ప్రస్తుతానికి బెస్ట్. అంటే ఇప్పుడు అభిషేక్ వచ్చాడు అనుకో, అభిషేక్ హెడ్ ఉన్నారు కానీ, బట్ దే ఆర్ బెస్ట్ మిడిల్ ఆర్డర్ స్పిన్ హిట్టర్స్, పేస్ హిట్టర్స్. ఈ సిచ్యువేషన్ తో సంబంధం లేకుండా వచ్చి గేమ్ తిప్పేసి ప్లేయర్ అరౌండ్ ద వరల్డ్ ఆడతాడు. అలా క్లీన్ హిట్టర్, అసలు మామూలు క్లీన్ కాదు. సో పూరన్ ఇస్ గుడ్. పూరన్ ఓకే. స్టాయినిస్ వదిలేయడాన్ని ఏమనుకుంటున్నావు? స్టాయినిస్ అంటే ఎల్ఎస్జీ కోర్లో ఉన్నాడు కదా ఇన్ని సంవత్సరాలు. ఎల్ఎస్జీ కోర్లో ఉన్నాడు, బట్ వాళ్ళకి ఆ ఛాన్స్ లేదనుకుంటున్నాను. 1 2 3 4 5 కదా. స్టాయినిస్ మంచిగా పర్ఫామ్ చేశాడు, బట్ ఏమో మరి ఎందుకు వదిలేశారు. బట్ ఇట్స్ గుడ్, ఇట్స్ ఎ బ్యాడ్ రిలీజ్. అదే కదా, స్టాయినిస్ వాళ్ళకి చాలా బాగా చేశాడు. వాళ్ళ పిచ్చెస్ కి స్టాయినిస్ మిడిల్ ఓవర్స్ లో బౌలింగ్ వేయడం కూడా బాగా వర్క్ అవుతుంది లక్నోలో. మంచి పాయింట్ ఇది. స్టాయినిస్ ఉండుంటే బెటర్ అయ్యేదేమో. ఎస్ నిజమే, బౌలింగ్ కూడా వేసేవాడు. అలా అనుకుని వెళ్ళారు. పంత్ ఎనీ కాస్ట్ తెచ్చుకుందాం అనుకున్నారు. సో నువ్వు అనుకున్నావు అంటే ఆప్షన్ ముందే డిసైడ్ అయిపోయారు అనుకుంటున్నావా పంత్ని కొనుక్కోవడం అనేది? అది క్లియర్ స్టేట్మెంట్ ఉంది కదా నీకు ఆన్లైన్, తను చెప్పాడు కదా గోయింగ్ పంత్ పక్కన ఉంటాడు. నీకు శ్రేయస్ 26కి వెళ్ళాడంటే పక్కగా తిన్నాను కూడా 26K అనుకుంటారు అందరూ. సో నేను 1 crore ఎక్స్ట్రా బిడ్ చేసా, దట్స్ ఇట్ అన్నాడు. అంటే తెచ్చుకోవడం కరెక్టే. పంత్ ఏం బ్యాడ్ ప్లేయర్ కాదు, బ్యాడ్ ప్లేయర్. కాకపోతే అందు కూడా ఏంటంటే నాకు రోహిత్ శర్మ ఇన్ IPL అనిపిస్తాడు. హ్యూజ్ పొటెన్షియల్, హ్యూజ్ టాలెంట్ ప్లేయర్. బట్ ఆ పొటెన్షియల్కి ఎప్పుడు అంత స్టార్టింగ్లో బాగా ఆడేవాడు. అప్పుడు ఓపెనర్ 1 down ఆడేవాడు. ఇప్పుడు అంతే కదా, నెంబర్ 3 నాట్ 3 కదా, అంటే లాస్ట్లో ఆడాడు కానీ 4 5 అలా మిడిల్ ఆర్డర్కి వచ్చాడు. మిడిల్ ఆర్డర్కి వచ్చిన తర్వాత అంత పర్ఫామ్ చేయలేదు. ఏమో ప్రెషర్ సిచ్యువేషన్, మరి ప్రైస్ ట్యాగ్ ప్రెషర్స్. ఎస్, క్యాప్టెన్సీ ప్రెషర్. క్యాప్టెన్సీ ప్రెషర్స్ కూడా. క్యాప్టెన్సీ అంబిషన్ చాలా ఎక్కువ ఉంది పంత్. బట్ ఢిల్లీ అంటే వాళ్ళ పేరేంటి, పార్థ్ జిందాల్ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు పంత్కి. సో వాళ్ళు శ్రేయస్ అయ్యర్ను ఇవ్వకుండా పంత్కి ఇచ్చారు కెప్టెన్సీ. అవును, వాళ్ళు బాగా పుష్ చేశారు. వాళ్ళ గుడ్ రిలేషన్స్ ఉన్నాయి. బట్ సో ఫస్ట్ బై పంత్. అండ్ సెకండ్ పాయింట్ నాకు అనిపించింది ఏంటంటే, నాకు 2025 వీళ్ళని చూస్తే ప్రీవియస్ ఆర్సీబీ
థింక్ ట్యాంక్ లాగా అనిపించింది. ఎందుకంటే అంతే. బ్యాటింగ్ నేమో స్టార్స్ తో స్టాకప్ చేశారు, బౌలర్స్ నేమో ఇండియన్స్ కొనేశారు. ఇంకా వచ్చేసి ఆడేమంటే అది వర్కౌట్ అవ్వలేదు యాక్చువల్లీ. అది అంటే వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు అయింది అనుకుంటున్నావా ఆప్షన్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీసీ ఉందనుకో, ఐ రియలీ ఫీల్ దట్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నది ఒకటి, అంటే ప్లాన్కి ఎగ్జిక్యూషన్కి దేర్ ఇస్ అ డిఫరెన్స్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ పర్సనలీ. సో ఎల్ఎస్జికి నువ్వేమనుకుంటున్నావు, అంటే వాళ్ళు ప్లాన్ చేసుకున్నది ఇది మ్యాచ్ అయిందా లేదా? నీకు ఎల్ఎస్జి అనేది పెద్ద డిస్టర్బ్డ్ ఆప్షన్ ఉంటది, ఎందుకు వెళ్తారో తెలీదు, అప్పుడు ఎందుకు వెళ్తారో తెలీదు, సడన్ గా వెళ్తారు, ఓ బిడ్ వేస్తారు, 2 బిడ్లు వేస్తారు, సడన్ గా సైలెంట్ అయిపోతారు. అసలు అంటే వాళ్ళ థింకింగ్ మనం క్యాచ్ చేయడం చాలా కష్టం. 2025 నేను అయితే ప్లాన్డ్ అని అనుకుంటున్నా, ఎందుకంటే పంత్ రావాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు. అదైతే ఫిక్స్. జస్టిన్ లాంగర్ తెచ్చుకున్న తర్వాత ఆబ్వియస్లీ మాష్ హౌ మచ్ టాలెంటెడ్ అని జస్టిన్ లాంగర్ తెలుసు కాబట్టి మాష్ కూడా ఆల్మోస్ట్ సర్టెంటీ అనుకున్నారు. మార్కమ్ కూడా చాలా తక్కువగా వచ్చాడు. సో అండ్ పంత్, మిగతా షాబాజ్, దాని తర్వాత బౌలర్స్ నాకు తెలిసి వీళ్ళు స్పెషలిస్టులు కాకుండా యావరేజ్ T20 బౌలర్స్ని కొన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకాష్ దీప్ ఉన్నాడు అనుకో, ఆకాష్ దీప్ గుడ్ టెస్ట్ బౌలర్, బట్ ఓకే నాట్ ప్రూవ్డ్ ఇన్ T20. సో ఆకాష్ దీప్, ఆవేష్ ఖాన్ వాళ్ళకి ఆప్షన్స్ కూడా లేవు చెప్పాలంటే. ఎందుకంటే 27 crores మొత్తం అంతా పంత్కి పెట్టేసిన తర్వాత 21 crores పూరానికి పెట్టేసిన తర్వాత దే డోంట్ హ్యావ్ మచ్ లెఫ్ట్ ఇన్ దర్ పర్స్. ఇద్దరు ప్లేయర్లకే 48 పెట్టినా, బట్ చాలా బేస్ ప్రైస్ పిక్స్ చేశారు. సో ఐ ఫీల్ బేస్ ప్రైస్ పిక్స్ చేసినప్పుడు దే ప్లాన్ సంథింగ్. ఓకే, సో వాళ్ళ ప్లాన్కి వాళ్ళ ఎగ్జిక్యూషన్కి ఓకే ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యింది అని అనుకుంటున్నాం. సో సో మనం ఒక్కొక్క ప్లేయర్ వైపు వెళ్తే, సో పంత్, డేవిడ్ మిల్లర్ గురించి మనం మర్చిపోయాం. సో డేవిడ్ మిల్లర్ గుజరాత్లో ఉన్నప్పుడు సూపర్ స్టార్. అవునవునవును, గుజరాత్కి అసలు తన ఫినిషింగ్ మామూలు ఫినిషింగ్ లేవలేదు. తెవాతియా, మిల్లర్ ఒక మ్యాచ్ తెవాతియా ఫినిష్ చేసేవాడు, ఒక మ్యాచ్ మిల్లర్ ఫినిష్ చేసేవాడు. ఆ లెఫ్ట్ మనకి నార్మల్గా ఇండియన్స్లో లెఫ్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తక్కువే. సో రింకు, మన శివం దుబే, మిగతా ఫారెన్ ఓవర్సీస్ ప్లేయర్స్లో ఆప్షన్స్ ఉన్నాయి. కానీ డేవిడ్ మిల్లర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ యాజ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్. సో 7.5 CRకి వెళ్ళారు. ఓకే, బట్ నాకు ఆప్షన్ చూస్తున్నా కూడా అనిపించేది పంత్ మిడిల్ ఆర్డరే, పురాణం మిడిల్ ఆర్డరే, డేవిడ్ మిల్లర్ మిడిల్ ఆర్డరే, ముగ్గురు లెఫ్టే. వాళ్ళు మళ్ళీ వేరే క్లాసన్కి ట్రై చేశారు, క్లాసన్ ఆప్షన్ ట్రై చేశారు. ఏమో నాకు తెలిసి క్లాసన్ వచ్చుంటే పంత్కి వెళ్ళకపోతారేమో. సో క్లాసన్కి ట్రై చేశారు. సో వీళ్ళు ఏమో మరి మార్కమ్ వచ్చాడు, మాస్ వచ్చాడు, వెరీ వాల్యూ బైస్. అది ఆవేష్ ఖాన్ 9.75 CR. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఆవేష్ ఖాన్ వర్త్ అంటే కొన్ని గేమ్స్ తను వర్త్ చూపించుకున్నాడు, ప్రూవ్ చేసుకున్నాడు కొన్ని గేమ్స్. 9.75 అంటే మరి ఆ ఆక్షన్ 2025లో జరిగిన ఆక్షన్ లో ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ లో నీకు యావరేజ్ చూసుకుంటే ఒక 9 CR అనేది యావరేజ్ ప్రైస్. అవునవును, యావరేజ్ ప్రైస్ లో వచ్చాడు. సో ఆవేష్ ఖాన్, ఆకాష్ దీప్ వీళ్ళందరూ ఫాస్ట్ బౌలర్స్, చాలా మంది ఫాస్ట్ బౌలర్స్ తీసుకున్నారు. ఆకాష్ సింగ్ ఇంకా గుర్తుంది, చెన్నై సూపర్ కింగ్స్ లో గుండు ఉండేది, అప్పుడు గుండేసుకుని వేసాడు, బాగా మంచిగా వేసాడు. కోహ్లీ నోట్ చేస్తాడు. ఆకాష్ సింగ్, ప్రిన్స్ యాదవ్ వీళ్ళందరూ కాకుండా గుడ్ బైస్ నాకేమనిపించింది అంటే అబ్దుల్ సమద్ అండ్ షాబాజ్ అహ్మద్, వాళ్ళు కొంచెం వాల్యూ బైసే. 4 CR 2 CRతో ఎంతో కొన్నారు. బట్ వీళ్ళకి రాని ప్లేయర్స్ ఎవరంటే జితేష్, హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, జాస్ బట్లర్. అంటే వీళ్ళకి ట్రై చేశారు, బిడ్ వేసి వీళ్ళకి దొరకని ప్లేయర్స్. నిజంగా వాళ్ళు బిడ్ వేశారు కదా, వాళ్ళందరూ నిజంగా వాళ్ళు రాడార్లో ఉన్నారు, వాళ్ళకి సెట్ అవ్వరు వీళ్ళెవరు. అదే సో ఇప్పుడు జితేష్ ఎందుకు వేశారు, ఆల్రెడీ పంత్ ఉన్నాడు, కే పూరన్ ఉన్నాడు. ఇట్స్ నాట్ ఏ గుడ్. వాళ్ళు సడన్ గా వెళ్తారు, బిడ్ వేస్తారు, వస్తారు. హేజల్వుడ్ ప్రతి టీం వెళ్ళాలి చెప్పాలంటే. భువనేశ్వర్ కుమార్ ఓకే, బట్లర్ కూడా
పంత్ ఉన్నాడు, పూరన్ ఉన్నాడు, మళ్ళీ బట్లర్. నాట్కేకి వెళ్ళారు, వాషింగ్టన్ సుందర్కి వెళ్ళారు, వెంకటేష్ అయ్యర్కి వెళ్ళారు, ఖలీల్ అహ్మద్, శామ్ కరణ్, జేఎఫ్ఎం. ఓకే బట్ యా ఓకే ఆప్షన్. సో ఆప్షన్ అయిపోయిన తర్వాత టీం వస్తున్న తర్వాత లైక్ నువ్వేమనుకున్నావు వాళ్ళ? నేనైతే క్వాలిఫికేషన్ కష్టం. నేనైతే బాటమ్ ఆఫ్ ద టేబుల్ లీస్ట్ అనుకున్నాను. నేనైతే కష్టం అసలు నో ఛాన్స్ అనుకున్నాను నేను. ఎందుకంటే బౌలింగ్ లేదు. ఎప్పుడైతే నీకు అసలు బ్యాలెన్స్ అనేది అసలు, ఒకవేళ మోసిన్ అండ్ మయాంక్ ఉంటే అది కూడా డీసెంట్ టోర్నమెంట్ అయ్యేదని నేను అనుకుంటున్నాను. మోసిన్ లాస్ట్ ఇయర్ ఆడాడు. లాస్ట్ ఇయర్ లేదు, టోర్నమెంట్ గురించి మాట్లాడదాం. సో ఆప్షన్ అయిపోయిన తర్వాత మోసిన్, మయాంక్ అంటే ఈ టీంలో 14 మ్యాచెస్ పక్కా ఆడతారు అనుకుంటే లైక్ హౌ యూ ఫెల్ట్ లైక్ అబౌట్ ద టీమ్? అంటే ఆడితే గుడ్ టీమ్ బికాస్ మోసిన్ కన్సిస్టెంట్ 140+ వేస్తాడు, స్వింగ్ చేస్తాడు, స్టార్టింగ్ వేస్తాడు, డెత్ వేస్తాడు. నీకు చాలా క్వాలిటీ బౌలర్. మనిషి చూడడం కూడా మంచి ఫ్రేమ్, అది మంచి గట్టిగా ఉంటాడు. మయాంక్ ఏమో 150 హైట్ ఎక్కువ, బౌన్స్. సో మంచి బౌలర్లు. అదే వర్కౌట్ అయ్యేది నాకు తెలిసి. అంటే అప్పుడు కూడా క్వాలిఫికేషన్ అంటే డౌటే. యా వీళ్ళ స్క్వాడ్ లో చాలా మంది ఇండియన్ బౌలర్స్ ఉన్నారు. జహీర్ ఖాన్ గ్రూమ్ చేస్తే బాగుంటుంది. మరి చాలా మంది ఉన్నారు. నువ్వేమనుకున్నావు? ఏది క్వాలిఫికేషన్? జీరో. నేనైతే అంటే నార్మల్గా ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంక వీళ్ళు ఇంజురీ ఉన్నారు. ఇంకా ఇంజురీ లేనప్పుడు కూడా ఇంజురీ ప్రోన్ వీళ్ళు పక్క ఆడలేరు, 14 ఆడరు పక్క. వీళ్ళు లేకపోతే బౌలింగ్ లేదు. ఫారెన్ బౌలర్స్లో షమార్ జోసెఫ్ని ఒకనే తీసుకున్నారు, ఇంకెవరు లేరు. షమార్ జోసెఫ్ని కూడా అప్పుడు హైప్లో పడిపోయి తీసుకున్నారేమో, అప్పుడు ఆస్ట్రేలియా పెర్ఫామ్ చేసేది కాబట్టి. సో నేనైతే పక్కా 10th అనుకున్నా, 9th 10th. బట్ ఇట్స్ ఎ రియల్లీ సర్ప్రైజ్ సీజన్ ఫర్ దెమ్. అంటే వాళ్ళు 7th 6th ఫినిష్ చేశారు, 7th ఫినిష్ చేశారు అనుకో. బట్ యా ఎందుకు కొంచెం బెటర్ అయిందంటే పూరన్ పర్ఫామ్ చేశాడు, మార్ష్ పర్ఫామ్ చేశాడు, మార్క్రమ్ పర్ఫామ్ చేశాడు. సో వీళ్ళ ముగ్గురే ఆల్మోస్ట్ సగం మ్యాచ్లు అలా గెలిపించారు. నీకు సీజన్ ఎలా అయింది అంటే ఫస్ట్ హాఫ్ చూస్తున్న సేపు వాళ్ళు ఉండకపోవచ్చు, అంటే టాప్ 4లో ఉండకపోయినా ఏంటంటే వాళ్ళతో పాటు చేజ్లో ఉండేవారు. మాకు కూడా పాసిబిలిటీ ఉంది అంటే ఫస్ట్ 6లో 4 games గెలిచారు. సో 6 మ్యాచెస్ అయిపోయిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు 6 మ్యాచెస్ అయ్యాయి, 4 గెలిచారు, టాప్ హాఫ్ ఆఫ్ ద టేబుల్లో ఉన్నారు. అప్పుడు నువ్వేమనుకున్నావు? అంటే వీళ్ళు క్వాలిఫై అవుతారు అనుకున్నా? నేను మరి నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నానని కాదు, బట్ స్టిల్ అప్పుడు కూడా అంటే నాకు మనం ఆర్సీబీ అన్ని చూసేసి ఉన్నాం. నీకు ఎప్పుడు కూడా అప్పట్లో కోహ్లీ, గెయిల్, ఎబిడియస్ ముగ్గురు పర్ఫామ్ చేసేసి హాఫ్ టోర్నమెంట్ తర్వాత సడన్గా ఒకలా అయిపోయి. ఇది కూడా అంతే. పంతాలు బ్యాట్ కి బాల్ కనెక్ట్ చేయలేకపోతున్నాడు, పంత్ ఫ్లాప్ అయిపోయాడు. ఫ్లాప్ ఏంటనుకున్నావు? బిష్నాయ్ ఫ్లాప్. బిష్నాయ్ లాస్ట్ 4 seasons, లాస్ట్ 3 seasons దేర్ మెయిన్ పర్ఫార్మర్. ఇండియాకి కూడా చాలా పక్కన పెట్టి బిష్నాయ్ ఆడించారు. టాప్ ర్యాంకింగ్ 1 అయింది అనుకుంటా. చాలా పక్కన కూర్చొని బిష్నాయ్ ఆడించారు. మంచి గూగ్లీలు వేస్తాడు, మంచి ఫీల్డరు. సో ఫ్లాప్ అయిపోయాడు అసలు. సో బిష్నాయ్ ఫ్లాప్, పంత్ ఫ్లాప్. నీకు ఏమన్నా చూస్తే నీకు మార్చ్ మాత్రం అసలు కొడుతున్నా మొత్తం కన్సిస్టెంట్ సీజన్. పూరాన్ వస్తున్నాడు, బ్యాష్ చేస్తున్నాడు, మొత్తం మామూలుగా లేదు. ఒక్క మ్యాచ్ ఎవరో మ్యాచ్ ఫాస్ట్ బౌలర్ రౌండ్ వికెట్ వస్తాడు, లోపలికి యాంగిల్ చేస్తాడు. ఆ మ్యాచ్ నుంచి మొదలైంది, ప్రతి ఒక్కరు టార్గెట్ చేయడం మొదలెట్టారు. అప్పటి నుంచి పూరన్ సీజన్ డౌన్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. పూరన్ ఎప్పుడైతే పర్ఫామ్ చేయడం ఆగిపోయిందో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. తర్వాత డౌన్ ఫాల్ అయింది. ఇప్పుడు ఇంకొక మెయిన్ ప్లేయర్, బట్ ఇట్స్ హీజ్ ఎన్ అంటే ఫ్యాన్ ఫేవరెట్ ప్లేయర్, దిగ్వేష్ రాతి. సర్ప్రైజ్ కదా? సర్ప్రైజే, బట్ మంచి ప్లేయర్, మంచి బౌలర్. బట్ దిగ్వేష్ రాతి సక్సెస్ అవడం వల్ల బిష్నాయ్ ఫెయిల్యూర్ పెద్ద కనబడలేదు అంతే. యాక్చువల్లీ దిగ్వేష్ రాతి బౌలింగ్ వేయడం వల్లే వీళ్ళు చాలా మ్యాచ్లు గెలిచారు. ఇంకేమనుకుంటున్నాం? నెక్స్ట్ సీజన్ లో ఉన్నా కొంచెం బెటర్ బ్యాలెన్స్
ఎత్తుక్కుంటే బెటర్ ఫీలింగ్. ఎల్ఎస్సికి ఇంకో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ ఎవరు అంటే బయట న్యూ ప్లేయర్స్ ఎవరు లేరు. వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు మాష్, మార్క్రమ్, పూరాన్ ముగ్గురు స్పెక్టాక్యులర్ సీజన్స్ అయ్యాయి. సో ముగ్గురిని తీయడానికి ఉండదు. సో వాళ్ళ బ్యాటింగ్ కోరే వీళ్ళు ముగ్గురు. సో బౌలర్స్ ఫారెన్ బౌలర్స్కి వెళ్ళడానికి లేదు. ఆల్రెడీ ఉన్న ఫారెన్లో ఉన్న మొత్తం అందరూ మంచి బౌలర్స్ అందరూ ఐపీఎల్ టీమ్స్లో ఉన్నారు. షమార్ జోసెఫ్ నాకు తెలిసి వీళ్ళు రిటైన్ చేసుకోరు. బట్ అంటే వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ అవైలబిలిటీలో ఎవరు లేరు. సో అదొక ప్రాబ్లం. వాళ్ళు నాకు తెలిసి చేయగలిగే బెస్ట్ పికింగ్ ఏమైనా ఉంటే ఒక మంచి లెగ్ స్పిన్నర్ వాళ్ళు ఇద్దరు ఉన్నాడు. అసలు స్పిన్నర్ అవసరం లేదు. ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ జాష్ టంగ్ వాళ్ళకే ఆడినట్టున్నాడు కదా 100 లో. లేదు వాళ్ళకి జాష్ టంగ్, సోనీ బేకర్ అంటే సూపర్ స్టార్స్ కాకపోవచ్చు బట్ చాలా బాగా చేశారు. 100 ఫాలో అయితే ఎవరన్నా వాళ్ళకి తెలుస్తుంది. రీసెంట్ గా పొద్దున్నే ఏదో మ్యాచ్ చూసాను, న్యూజిలాండ్ లో కొత్త బౌలర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు న్యూజిలాండ్. ఐ థింక్ మ్యాట్ హెన్రీ ట్రై చేయొచ్చు. ఆల్రెడీ మ్యాట్ హెన్రీ ఆడాడు ఎల్ఎస్సికి. మ్యాట్ హెన్రీ ట్రై చేయొచ్చు. జేకబ్ డఫీ అంటే కొంచెం డిసిప్లైన్డ్ బౌలర్. చూస్తే ప్రతి మ్యాచ్ అసలు నీకు చాలా కంట్రోల్తో బౌలింగ్ వేస్తాడు, చాలా బాగా వికెట్లు తీస్తాడు. అవును. సరే, న్యూజిలాండ్లో చాలా మంది బౌలర్స్ ఉన్నారు, ఇంగ్లాండ్లో కొత్త బౌలర్స్ వచ్చారు, ఆస్ట్రేలియాలో కూడా T20లో ఇప్పుడు బియర్డ్ మ్యాన్ అని ఎవరినో తీసుకున్నారు. ఓకే, కొత్త 20 years ఫాస్ట్ బౌలర్ ఉన్నారు. ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు బట్ ఒక్కడనే ఆడిపించగలరు వాళ్ళు. సో అదే వాళ్ళు మోస్ట్లీ ఇంకా స్కౌటింగ్ బిల్డ్ చేసుకుని ఇండియన్ ప్లేయర్స్ని చూసుకోవాలి. ఇంకా యాక్చువల్లీ వాళ్ళు వాషింగ్టన్ సుందర్ వాళ్ళకి వచ్చిందంటే బెటర్ ఉండేది అనుకుంటున్నాను నేను. షాబాజ్ అహ్మద్ లెఫ్ట్ ఆర్మ్ కదా, నీకు ఆల్రెడీ దిగ్వేష్ రాతి ఉన్నాడు, బిష్నాయ్ ఉన్నాడు. బిష్నాయ్ మోస్ట్లీ గూగ్లీ బాల్. సో ఇటు తిరిగే బాల్ ఉంది, ఇటు దిగ్వేష్ రాతి మిస్టరీ, ఇటు తిప్పుతాడు. వాషింగ్టన్ సుందర్ ప్లస్ ఎకనామికల్ కదా, ఎక్స్ట్రీమ్లీ ఎకనామికల్. షాబాజ్ 4 hours బౌలర్ కాదులే. వాషింగ్టన్ సుందర్ క్యాన్ బౌల్ 2-3 hours. పవర్ ప్లేలో అయితే 4 hours కూడా వేస్తాడు. ట్రై చేశారు, సుందర్కి ట్రై చేశారు బట్ దొరకలేదు. చూంటే బాగుండే, ఎందుకంటే వాళ్ళది కొంచెం స్లో వికెట్ కదా ఏకానా స్టేడియం. మనం చూసాం 120లో 130 కూడా డిఫెండ్ చేసేవారు. బట్ లాస్ట్ సీజన్ ఏకానా స్టేడియం స్లో వికెట్ అవును, బట్ లాస్ట్ సీజన్ కొంచెం ఎక్కువ స్కోర్లో వెళ్ళాయి. ఓకే, లాస్ట్ స్లో వికెట్ ఏది స్లో వికెట్ లో బిహేవ్ చేయలేదు. చెన్నై చెప్పకు అలా. సో దీని గురించి అయితే మనం చాలా రీసెర్చ్ చేయాలి. ఏంటి ఆ రిటెన్షన్స్, ఎవరిని వదిలేస్తారు, ఎవరిని కొత్తగా తెచ్చుకుంటారు. ఐ థింక్ మిల్లర్ని వదిలేస్తారు అనుకుంటున్నా. మిల్లర్ని పక్క వదిలేస్తారులే. సో ఇవన్నీ మనం అది మాట్లాడదాం, లైక్ బిఫోర్ retentions or after releases and retentions before auction, like we can talk about this. So సో అంతే, నాకు తెలిసి ఎల్ఎస్జీ గురించి మొత్తం మాట్లాడినట్టు. సో ఇలా మనం ఎవ్రీ టీమ్ గురించి ఇలా కంప్లీట్ బ్రేక్ డౌన్ చేద్దాం. దాని ముందు రిలీజెస్ అండ్ రిటెన్షన్స్ ఉన్నాయి. సో మనం దాని తర్వాత కూడా వీడియోలు చేద్దాం ఎల్ఎస్జీ గురించి.